హైదరాబాద్ అభివృద్ధి ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎల్లారెడ్డిగూడ, జయప్రకాష్ నగర్ కాలనీ, ఇంజనీర్స్ కాలనీలో ఆత్మీయ సమావేశాల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. హైదరాబాద్ విశ్వనగరం అజెండాగా అభివృద్ధి చేయాలనే పట్టుదలతో సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో సీసీ రోడ్లు, పరిశుభ్రతను పాటిస్తూ మెరుగైన జీవన ప్రమాణాలు పెంచేలా ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. మంచిగా పరిశుభ్రంగా ఉండే కాలనీలు మీరు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇందాక మిత్రులు ప్రభాకర్ గారు చెప్పినట్లుగా ప్రభుత్వం చేసేది కొంత అయితే మీరు చేయాల్సింది ఇంత. అంటే మీ కాలనీని ఇచ్చినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని తూచా తప్పకుండా దాన్ని మెయింటైన్ చేసేటటువంటి బాధ్యతను మీరు తీసుకోవాలి. ఇందాక రామ్మోహన్ గారు చెప్పారు, ఆయన 5 సంవత్సరాలు మేయర్ గా హైదరాబాద్ పట్టణానికి కావాల్సినంత కాడికి మీతో మమేకమై కొన్ని పనులు చేయగలిగారు. ఎవరైనా కూడా వాటిని కొనసాగించుకుంటూ ఆనాటి పాపులేషన్, ఆనాటికి ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఈనాడు పెరిగినటువంటి జనాభాకు అనుగుణంగా చేయాలి అని అంటే కొంత ఇబ్బంది ఉంటుంది. సిస్టమ్ డెవలప్ చేసుకోవాలి. సిస్టమ్ డెవలప్ చేసుకుంటే మీ కాలనీని మీరే 10 కాలాల పాటు మీ మనవాళ్ళకి, మునిమనవాళ్ళకి కూడా మంచి కాలనీని ఇచ్చిన ఇది అవుతుంది. కాబట్టి ప్రభుత్వం తప్పకుండా రేవంత్ రెడ్డి గారు మీరు చూస్తున్నారు, ఆయన 20 నెలలుగా ఇంకా నాకు ఆయన మీద కొంత ఇది కూడా ఉంది. రూరల్ తెలంగాణ కంటే హైదరాబాద్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది. ఆయన ఢిల్లీ పోతే ప్రధానమంత్రిని కావచ్చు, రక్షణ మంత్రిని కావచ్చు, ఆయన తప్పనంతా ఈ మహానగరాన్ని ప్రశాంతంగా అభివృద్ధి పదంలో నడపాలని చెప్పి ఆయన పడే తాపత్రయానికి మీరు సహకరించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.